షిన్సెన్గుమి హెడ్ క్వార్టర్స్లో గందరగోళం. మన నేటి ఎపిసోడ్ షిన్సెన్గుమి పోలీస్ హెడ్ క్వార్టర్స్తో మొదలవుతుంది. అధికారులందరూ కోపంగా ఉన్నారు మరియు తమ వైస్ చీఫ్ నుండి సమాధానాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది నిజమేనా? చీఫ్ కొండో ఒక నిరుద్యోగపు సమురాయ్తో పోరాటంలో ఓడిపోయాడు మరియు ఆ సమురాయ్ అతని ఖైదీని దొంగిలించాడు. అమ్మాయి విషయం అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే అమ్మాయిల కారణంగా అతను నగరమంతటా అప్పటికే అపఖ్యాతి పాలయ్యాడు. కాని పోరాటంలో ఎలా ఓడిపోగలడు? మనకు కేవలం 2 పనులు: శాంతిని కాపాడటం మరియు పోరాడటం. ఈ విధంగా చేయలేకపోతే మనల్ని ఎవరు సీరియస్గా తీసుకుంటారు? హిజికాటా వారిని మౌనంగా ఉంచి, మీ పిచ్చి వాగుడు ఆపండి. చీఫ్ కొండో ఎవరితోనైనా పోరాటంలో ఓడిపోగలడని మీరు నిజంగా అనుకుంటున్నారా? ఈ తప్పుడు వార్తలను ఎవరు వ్యాపింపజేస్తున్నారు అని అడుగుతాడు. ఓటా బహుశా ఒకిటా సౌగో అయి ఉండవచ్చు. ఈ పాత్రను సూచించే విధంగా ఉంది. తనను తాను సమర్థించుకుంటూ, అమ్మా, నేనైతే వాళ్ళెవరికీ చెప్పలేదని ప్రమాణం చేస్తున్నాను. కాని ఈ దిగ్భ్రాంతికరమైన వార్తను వాళ్లు నాకు చెప్పినప్పుడు నేను దాన్ని జీర్ణించుకోలేకపోయాను. కాబట్టి నేను ఒక మెగాఫోన్ తీసుకుని నా గొంతు ఎంత పెంచగలిగితే అంత బిగ్గరగా అరిచాను. నేను ఈ విషయాన్ని దాదాపు 8900 సార్లు చెప్పాను. కాని అమ్మా, నేనైతే వాళ్ళెవరికీ ఏమీ చెప్పలేదని ప్రమాణం చేస్తున్నాను అని అంటాడు. ఇది విన్న హిజికాటా తల పట్టుకుని, ఒక విషయాన్ని పంచుకోవడానికి కూడా నా సహచరుడికి ఈ గుడ్లగూబే దొరికాడు. నా తప్పేముంది? నాకు ఒకే ఒక స్నేహితుడు ఉన్నాడు అని అంటాడు. ఇది విన్న అధికారులందరూ నిలబడి హిజికాటా నుండి సమాధానం అడుగుతారు. కాబట్టి ఈ తప్పుడు వార్తను వ్యాప్తి చేస్తున్నది నువ్వేనా? లేదంటే ఈ వార్త అబద్ధం కాదా? మరి నువ్వు మమ్మల్ని ఇరికించడానికి ప్రయత్నిస్తున్నావా? చెప్పు వైస్ చీఫ్, చెప్పు. ఇన్ని ప్రశ్నలు విన్న తర్వాత హిజికాటా తల షాక్కి గురై అతను విరుచుకుపడతాడు. అతని మొదటి బాధితుడు ఈరోజే షిన్సెన్గుమిలో చేరిన ఒక కొత్త అధికారి. ఆ అధికారి దయకోసం వేడుకుంటూ, సార్, నేనేమీ చెప్పలేదు, మరి నా గొంతు మీకు ఎలా వినిపించగలదు అని అంటాడు. దానికి హిజికాటా, షిన్సెన్గుమిలో చోటు సంపాదించడం అందరి వల్ల అయ్యే పని కాదని మేము చెప్పినప్పుడు నీకు తెలుసా? కొందరు ఇక్కడ ఒక వారం కూడా ఉండలేరు. వారు అలసిపోయి తమ ఇంటికి తిరిగి వెడతారని దీని అర్థం కాదు. వారు నా చేతుల్లో అమరులవుతారని దీని అర్థం అని అంటాడు. ఇది విన్న కొత్త అధికారి మాట్లాడటం ఆగిపోతాడు. హిజికాటా అతన్ని చంపబోయే ముందు పోలీస్ చీఫ్ కొండో అక్కడికి చేరుకుంటాడు. హిజికాటా చీఫ్కి గౌరవంగా తన కత్తిని దించుతాడు మరియు ఇక్కడితో షిన్సెన్గుమి మీటింగ్ ముగుస్తుంది. నిరుద్యోగపు సమురాయ్ కోసం వేట. మీటింగ్ తర్వాత కొందరు సీనియర్ అధికారులు ఆ నిరుద్యోగపు సమురాయ్ను పట్టుకుని అంతం చేయడానికి హిజికాటా నుండి అనుమతి తీసుకుంటారు. హిజికాటా అనుమతి ఇస్తాడు. కాని లోపల అతను ఇలా అనుకుంటాడు, చీఫ్ కొండో చేయలేని పనిని ఈ అరటి తొక్కలు చేయగలమని అనుకుంటున్నారా? ఎంత హాస్యాస్పదం! కాని ఆ తొక్కలు, అంటే ఆ అధికారులు, ఇప్పటికే అనుమతి పొందారు. అందుకే వారందరూ ఆ నిరుద్యోగపు సమురాయ్ను వెతకడానికి బయలుదేరుతారు. మరి మనందరికీ తెలుసు, ఆ నిరుద్యోగపు బృందం, అంటే యోరోజుయా, ఎక్కడ నివసిస్తుందో. ఇక ఈరోజు మనం ఆ నిరుద్యోగులను కలుసుకుందాం. ఆ నిరుద్యోగులు రాయి కాగితం కత్తెర ఆట ఆడుతున్నారు, ఎందుకంటే ఈరోజు వారి జీవితంలో మొదటిసారిగా పని వారి దగ్గరికి వచ్చింది మరియు ఒక వృద్ధ వడ్రంగికి తన ఇంటిని మరమ్మత్తు చేయడానికి ఒకరి సహాయం కావాలి. కాని ఈ వ్యక్తులు అరుస్తూ నిర్ణయించుకోలేకపోతున్నారు ఎవరు ఈ పని చేయాలని. అందుకే వారు రాయి కాగితం కత్తెర ఆడుతున్నారు. వారి ఆట నియమాలు కొద్దిగా భిన్నంగా ఉన్నాయి. అంటే ఇందులో గెలిచిన వారికి కాదు, ఓడిపోయిన వారికి పనిచేసే అవకాశం లభిస్తుంది. నిరుద్యోగులు కావడంతో పాటు వీళ్ళు సోమరులు కూడా, మరియు వారిలో ఎవరూ ముందుకొచ్చి పని చేయాలని కోరుకోవడం లేదు. ఇకపై అనవసరమైన వాగుడు లేకుండా వారి ఆటను చూద్దాం. మొదటి రౌండ్లో వాళ్లందరూ కాగితం వేస్తారు. అది చూసి గింటోకి ఇలా అంటాడు, షింపాచి, కగురా, ఎప్పుడైనా మీ బుర్రను కూడా ఉపయోగించండి. రాయి కాగితం కత్తెరలో నన్ను కాపీ చేస్తే మీకేమి వస్తుంది? నా గ్రహం మీద డ్రా అయితే మేము అమ్మాయిలను విజేతలుగా పరిగణిస్తాము. కాని ఇది మీ గ్రహం కాదు, ఇది నా గ్రహం.
కాబట్టి ఈ గేమ్ని నేనే గెలిచాను. షింపాంజీ శిష్యుడు అంటాడు, ఇది నా ఇల్లు కూడా, కాబట్టి నేను ఈ గేమ్ని గెలిచానా? శిష్యుడు గింటోకి మిమ్మల్ని బాగా ఎగతాళి చేస్తున్నాడు. కాని మీరు ఏ ఆటలోనైనా గెలవగలిగితే అది మిమ్మల్ని మీరు గేలి చేయించుకోవడంలోనే, లేదా అగ్లీగా కనిపించడంలోనే. లేదా మీకు దాని అర్థం కూడా తెలియదా? కగురా అంటుంది, నువ్వు ఎప్పుడూ పిచ్చిగా వాగడమేనా? నువ్వు అర్థం లేని విషయాలు మాట్లాడుతున్నావు. నువ్వు నాకు గౌరవం ఇవ్వలేకపోతే కనీసం ఈ గేమ్లోనైనా నన్ను గెలవనివ్వు. దానికి గింటోకి, నువ్వు అడుక్కోవాలనుకుంటే ముందు పాత్ర తీసుకుని పోదాం అని అంటాడు. ఉదయం సాయంత్రంగా మారుతుంది, కాని మన హీరోల బృందం యొక్క వాగుడు ముగియదు. దాంతో ఆ వడ్రంగి వెళ్లి గింటోకిని విజేతగా ప్రకటిస్తాడు. ఇది చూసిన శిష్యుడి నోటి నుండి ఒకే ఒక మాట వస్తుంది, ఏడవకు శిష్యుడా, నీ ఓటమిని అంగీకరించి వడ్రంగితో వెళ్ళు మరియు చాలా కష్టపడి పని చేయి. కగురా అంటుంది, విజేత గురించి, అంటే రాళ్ల గురించి నువ్వు చెప్పింది నిజమే. నీ కారు కడగాలనుకుంటున్నావా లేదా ఇంటి బయట డ్రైనేజీని శుభ్రం చేయాలనుకుంటున్నావా? వెళ్ళి నిశ్శబ్దంగా చేయి, మరియు ఇంటికి వచ్చినప్పుడు నీ జీతం మొత్తం నా దగ్గర జమ చేయి. గింటోకి అలా అనగానే వడ్రంగి గింటోకిని పట్టుకుని పనికి తీసుకువెడతాడు. గింటోకి వివరించడానికి ప్రయత్నిస్తాడు, ఏ బాబు భయ్యా, మీరు తప్పు వ్యక్తిని పట్టుకున్నారు. నేను గేమ్ ఓడిపోలేదు. నాకు తెలుసు నువ్వు గేమ్ గెలిచావని, అందుకే నీకు నాతో కలిసి పనిచేసే అవకాశం ఇస్తున్నాను. అవును వృద్ధుడా, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. కగురా, శిష్యుడా, ఈ వృద్ధుడికి గేమ్ నియమాలను గిన్కి వివరించండి అని గింటోకి అడుగుతాడు. అది విన్న శిష్యుడు మరియు కగురా ఇద్దరూ ఒకే విషయం చెప్తారు, గిన్ ఇంట్లో తిండి, నీరు డబ్బుతో వస్తుంది, నియమాలతో కాదు. కష్టపడి పనిచేసి రా. గిన్ వెళ్లిపోయిన తర్వాత అతను పని చేయడం ప్రారంభిస్తాడు. అప్పుడు షిన్సెన్గుమి అతన్ని వెతకాలి. అతన్ని కనుగొనడానికి ప్రతి వీధిలోనూ పోస్టర్లు అతికించబడతాయి. వాటిపై ఇలా రాసి ఉంటుంది, నిరుద్యోగపు సమురాయ్, నీకు ధైర్యం ఉంటే ఈ వార్తను మా చీఫ్కే కాక మాకు కూడా చూపించు. నన్ను నేను హీరోగా కూడా పరిగణించను, కానీ వైస్ చీఫ్ హిజికాటా. మరియు మీరు ఊహించినట్లుగానే ఈ వార్తను వ్యాప్తి చేస్తున్న వ్యక్తి కూడా ఆ చాడీకోరు ఓకిటా. ఈ వార్త వినగానే హిజికాటాకి తల వేడెక్కుతుంది మరియు అతను, ఈ నమూనాలు నిరుద్యోగపు బృందాన్ని వెతుకుతున్నారా లేక చీఫ్ కొండోను అప్రతిష్టపాలు చేస్తున్నారా? ఈ వెర్రివాళ్లకు మెదడు ఉందా లేదా అని అంటాడు. ఓకిటా అంటాడు, అన్నయ్య, వాళ్ళు అంత తెలివి తక్కువ వాళ్ళు, ఏ ప్రణాళిక లేకుండా నిరుద్యోగపు బృందాన్ని వెతకడానికి బయలుదేరారు. వాళ్ల అదృష్టం, వాళ్లు నన్ను దారిలో కలిశారు మరియు నేను ఈ పోస్టర్లు ముద్రించాను. ఓహ్ లేదు అన్నయ్యా, లేదు, నేను ఏమి చెప్తున్నానో నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఒకరిపై ఒకరు వేలు పెట్టే సమయం కాదు. నిరుద్యోగపు బృందాన్ని కనుగొనే సమయం ఇది, లేదంటే షిన్సెన్గుమి పేరు చెడిపోతుంది. ఓటా, ఓకిటా అంటాడు, నిజమే, పోదాం. నిరుద్యోగపు బృందాన్ని ఎక్కడ కనుగొనాలి? ఓహ్ అవును, మార్కెట్లో. హిజికాటా మరియు ఓటా ఇద్దరూ అన్ని పోస్టర్లను తొలగిస్తూ ఉంటారు. అప్పుడు హిజికాటా తన ప్రణాళికను ఓటాతో పంచుకుంటాడు. షిన్సెన్గుమి పేరును పరువు పోకుండా కాపాడటానికి నేను ఈ నిరుద్యోగపు బృందాన్ని చంపాలి. నేను దాన్ని చంపాలి. నేను దాన్ని బలి చేయాలి. నేను దాని ప్రాణాన్ని తీసుకోవాలి. ఓటా అంటాడు, హిజికాటా, నువ్వు ఇంత ఉత్సాహంగా ఉండటం ఉదయం నుండి ఇది రెండోసారి చూస్తున్నాను. మొదటిసారి నేను నిన్ను ఒక కొత్త యువకుడి ప్రాణం తీసేటప్పుడు చూశాను. నువ్వు ఖచ్చితంగా పోలీసువి, నువ్వు సీరియల్ కిల్లర్వి కాదు. నాతో పిచ్చిగా మాట్లాడకు. నేను పోలీసుని, అందుకే నేను బహిరంగంగా చంపుతాను. అంటే నేను ఉదయం మరియు సాయంత్రం ప్రజలను రక్షిస్తాను. దయచేసి నన్ను క్షమించండి అన్నయ్యా, దయచేసి నన్ను క్షమించండి. నేను కేవలం జోక్ చేశాను. కాని నువ్వు నిజంగా ఆ నిరుద్యోగపు సమురాయ్ను చంపుతావా? హిజికాటా, చంపకుండా ఎందుకు? బ్రతికి ఉండి అతను ఏం చేస్తున్నాడు? అతను పన్నులు కట్టడు. అతను నిరుద్యోగి అయితే ప్రభుత్వానికి ఆదాయం ఉండదు. హిజికాటా మరియు ఓటా మధ్య సంభాషణ జరుగుతుండగా
హిజికాటాకు ఒక నిరుద్యోగపు సమురాయ్ ఇంటి చిరునామా గురించి ఫోన్లో సమాచారం అందుతుంది మరియు ఈ సమాచారం అతనికి ఈ ఉదయం చంపాలని అనుకున్న షిన్సెంగుమి కొత్త అధికారి ద్వారా ఇవ్వబడుతుంది. హిజికాటా తన మనస్సులో ఇలా అనుకుంటాడు, ఈ ఉదయం నేను అతని ప్రాణం తీయకపోవడం మంచిదైంది. ఈ కుర్రాడు అల్లరి చేసినా అతను ఉపయోగపడతాడు, కేవలం అల్లరి చేసే ఇతర అధికారుల వలె కాదు. కొత్త అధికారిని తన మనస్సులో ప్రశంసించిన తర్వాత హిజికాటా దాడికి దిగుతాడు. గేట్ తెరవగానే అతను నిరుద్యోగపు సమురాయ్ ఇంటికి వస్తాడు మరియు ఇక్కడ నిరుద్యోగపు సమురాయ్ లేడని, కేవలం ఒక నిరుద్యోగి మాత్రమే ఉన్నాడని గ్రహిస్తాడు. అతన్ని చూసి హిజికాటా కోపం తెచ్చుకుని కొత్త అధికారిపై కోపంగా, నేను ఉదయాన్నే నీ ప్రాణం తీయాల్సింది. వచ్చి నాకు నీ ప్రాణం అర్పించు యమజాకి. తెలియని వారికి చెప్పాలంటే యమజాకి అనేది కొత్త అధికారి పేరు. ఇతను రాబోయే ఎపిసోడ్లలో మీకు కనిపించవచ్చు లేదా కనిపించకపోవచ్చు. ఈ సంఘటన తర్వాత హిజికాటా ఏ ఇతర అధికారిని నమ్మడు మరియు అతను స్వయంగా నిరుద్యోగపు సమురాయ్ కోసం వెతకడం ప్రారంభిస్తాడు. పైనుండి సామాను కింద పడుతుంది, కాని తన పిల్లి లాంటి రిఫ్లెక్స్ల కారణంగా అతను దానిని తప్పించుకుంటాడు మరియు ఆ కూలీతో, నీకు సరిగ్గా పని చేయడం తెలియకపోతే ఎందుకు చేస్తున్నావు అని అంటాడు. కూలీ అంటాడు, నువ్వు డబ్బు కోసం ఇక్కడ ఉన్నావు. నువ్వు అదే నిరుద్యోగపు సమురాయ్ నానా? అతను ప్రాణాలకు తెగించి టైం బాంబును నిర్వీర్యం చేశాడు. ఎవరు నిరుద్యోగి అని అంటున్నారు? నాకు కనిపించడం లేదు. నాకు ఒక ఉద్యోగం దొరికింది. టోమ్ ఖాళీగా ఉంది, కాని పని ఉంది మరియు ఇప్పుడు మీరు లాగబడ్డారు. అయితే నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే మీలా అందరికీ ప్రభుత్వ ఉద్యోగం ఉండదు. ఇలా చెప్పి మన హీరో తన పనికి తిరిగి వస్తాడు మరియు హిజికాటా అతన్ని సవాలు చేయడానికి అతని వెనుక పైకప్పుపైకి ఎక్కుతాడు. పైకప్పుకు చేరుకోగానే హిజికాటా అతనికి ఒక కత్తిని అందిస్తాడు. తద్వారా నిరుద్యోగపు సమురాయ్ను చంపిన తర్వాత హిజికాటా ఒక రక్షకుడి ప్రాణం తీశాడని ఓటా ఆఫీసంతటా వ్యాప్తి చేయకూడదు. ఇది చూసి మన హీరో హిజికాటాను అడుగుతాడు, నాతో పోరాడటానికి నువ్వు ఎందుకు అంత ఆత్రంగా ఉన్నావు? నేను నిన్ను ఓడించాను. నువ్వు సామాను కింద పడేయడం దీనికి కారణమా? అవును, అయితే అన్నయ్యా, అది అనుకోకుండా కింద పడింది మరియు ఒకవేళ నీకు ఏదైనా జరిగి ఉంటే నేను నిన్ను ఆసుపత్రికి తీసుకువెళ్లేవాడిని. అక్కడ బిల్లు నువ్వే కట్టాలని అనుకుని, ఎందుకంటే నేను నిరుద్యోగిని. నేను నిన్ను అక్కడికి తీసుకువెళ్లేవాడిని. నా సమయానికి నీకు ఏమైనా విలువ ఉందా లేదా? ఎందుకంటే నువ్వు నిరుద్యోగివి మరియు నిరుద్యోగులు ఒక విషయం గుర్తుంచుకోవాలి. నేను ఇంత చిన్న విషయానికి ఎవరిపైనా కోపం తెచ్చుకోను. సార్, నేను ఏమీ చెప్పలేదు. సరే, మరి నా గొంతు మీకు ఎలా వినిపించగలదు? కాని నువ్వు ఒక అమ్మాయి కోసం మా చీఫ్ గౌరవాన్ని నాశనం చేశావు మరియు నేను ఆ గౌరవాన్ని మరియు నీ ప్రాణాన్ని తీసుకెళ్లడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పి హిజికాటా మన హీరోపై దాడి చేసి అతన్ని గాయపరుస్తాడు. గాయపడిన గింటోకి అంటాడు, నేను ఒక కాల్ చేస్తాను, లేదంటే పోలీసులు నిన్ను అరెస్టు చేసి తీసుకువెడతారు. ఏ ఘంచక్కర్, నేనే పోలీసుని, తెలుసా? నేను జోక్ చేశాను. నువ్వు కూడా ఒక విషయం గుర్తుంచుకో, పోలీసులకు కాల్ చేయాలంటే డబ్బు కావాలి. అది నా దగ్గర లేదు, ఎందుకంటే నేను నిరుద్యోగిని. ఇది విన్న హిజికాటా, నేను ఇక్కడ అతని ప్రాణం తీయడానికి ప్రయత్నిస్తున్నాను మరియు అతను జోకులు వేస్తున్నాడు మరియు ఇంతకుముందు అతను కవర్ నుండి తన కత్తిని కూడా తీయలేదు. ఇది నన్ను తేలికగా తీసుకుంటున్నాడని అనుకుంటున్నాడా అని అనుకుంటాడు. హిజికాటా అరుస్తూ, ఏ నిరుద్యోగపు సమురాయ్, నీ కత్తి తీసి నాతో పోరాడు. ఎందుకంటే నేను ఒక ఆశావహుడిని చంపాలనుకోవడం లేదు. నా హత్యల కథలు షిన్సెంగుమి హెడ్ క్వార్టర్స్ అంతటా ప్రతిధ్వనించాయి అని అంటాడు. హిజికాటా పెద్ద మాటలు మాట్లాడతాడు, కాని హీరో తన కత్తిని తీయగానే అతను తన మాటలకు తగ్గట్టుగా ఉండలేక ఒక్క క్షణంలోనే యుద్ధంలో ఓడిపోతాడు. అతను అదృష్టవంతుడు, ఎందుకంటే మన హీరో అతనిలా సీరియల్ కిల్లర్ కాదు మరియు అతను అతని ప్రాణాన్ని వదిలేస్తాడు. మరియు దీనితో మన నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.